ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత సహస్రనామములలో ఈరోజు రాగస్వరూప పాశాఢ్య. ఈ నామము వ్యవహారిక పరంగా కానీ శృతుల పరంగా కానీ సాధకులందరూ తెలుసుకోవాలని తెలుసుకుంటే ఇందులో ఈ నామం ద్వారా శ్రీ విద్య గురించి కూడా కొన్ని వివరాలు తెలియజేయబడుతున్నాయి. కొంతమంది శ్రీ విద్య మంత్రాలు కరెక్టా కాదా, మీరు చెప్పే శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మాత్రమే సత్యమా, అదొక్కటి చేసుకుంటే మిగతావి అవసరం లేదా, ఇలా పరి అనుమానాలు మీలో కలుగుతున్నాయి. ఈ అనుమానాలు కలగటానికి కారణం ఏంటంటే మీ యొక్క సాధన గురు పరంపరలో కరెక్ట్గా నేర్చుకుంటే అనుమానాలు రావు. లేదు టెక్నాలజీ ద్వారా శృతుల్లోకి వెళ్ళినా కూడా మీ అనుమానాలన్నీ నివృత్తి అవుతాయి. ఏదైనా సరే మీకు శ్రీ విద్య పరంగా డీప్గా యథార్థంగా తెలియాలంటే శ్రీ విద్య మొత్తం గురువుల మీదే ఆధారపడి ఉంటుంది. వాళ్ళ స్వ అనుభవంతోనే అవి తెలుస్తాయి. దానికి సంబంధించిన ఈ వీడియోలో కొన్ని మీకు అత్యంత రహస్యమైనవి, ఇప్పటిదాకా సనాతన భారతీయుల్లో ఎక్కువ మందికి తెలియని మహారహస్యమైన విషయాలు, మీరు చేస్తున్న ఏ మంత్రం చేస్తున్నా శ్రీ విద్య పరంగా ఆ దేవత గురించి తెలియజేస్తాను. సరే, ఇప్పుడు ఈ ముందు ఈ నామం గురించి. రాగము అంటే ఏమిటి? సర్వదరిద్రాలకు ఇదే కారణం. ఈ రాగము వల్లనే మానవుడు అధోగతి పాలు అవుతాడు. ఈ రాగ ప్రవృత్తులకి కారణమైనటువంటిది ఏంటంటే ప్రారబ్ధ కర్మరీత్యా కలిగే పేదరికము, గత జన్మ కర్మ, ఈ విధమైన వాటి వలన ఆ లోటు ఏర్పడుతుంది. స్వతహాగా ఏ ప్రాణి కూడా ద్వేషభావంతో ఉండడు. వాడి గత జన్మ కర్మ వలన వాడి బుద్ధి అలా ప్రవర్తిస్తూ ఉంటే అలా చేస్తూ ఉంటాడు. సరే, ఈ అలంకారం కోసం కొన్ని మీకు చెబుతూ ఉంటాను. ఇవి శృతుల పరంగా మీకు అలంకారం. ఇప్పుడు రాగస్వరూప పాశాఢ్య అంటే ఏంటంటే, యముడు ఒక పాశం విసురుతాడు. ఆ పాశము విసిరినప్పుడు అది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పాశాఢ్య అంటే శ్రీ విద్యా మంత్రం అనబడే పాశము ఆ రాగాన్ని చుట్టుకుంటుంది. అప్పుడు ఆ రాగము దహించి వేయబడుతుంది. శ్రీ విద్యా మంత్రం అనబడే పాశాఢ్య పాశము ద్వారా ఆ రాగము దహించి వేయబడుతుంది. అది దహించి వేయనంత వరకు ప్రతిరోజు విత్తనం ఏ విధంగా వాతావరణ పరిస్థితులను వచ్చినప్పుడు మొలకెత్తుతూ ఉంటుందో, అప్పటిదాకా మెలకం నుండి వర్షం పడంగానే మొలకెత్తుతుందో, ఆ విధముగా దృశ్య ప్రపంచమైన కొన్ని సంఘటనల వలన రాగము ఉద్భవిస్తూ ఉంటుంది. దానిని దహించి వేయటమే శ్రీ విద్య లక్ష్యము. అది దహించి వేస్తే వాడు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తాడు. సరే, ఇప్పుడు ఖచ్చితంగా ఈ రాగం అనబడేటువంటి రాగ స్వరూప పాశాఢ్య అంటే ఈ రాగాన్ని దహించి వేస్తుంది అన్నమాట. రాగం అంటే ఏంటి? నెగిటివ్ ఎనర్జీ. తర్వాత జన్మలకు కూడా ఇది కారణమవుతుంది. కర్మల మీద కర్మలు చేస్తారు కదా. శృతి ద్వారా నీ బుద్ధిలో మనసులో రాగద్వేషమును క్రమముగా శ్రీ విద్య ద్వారా తగ్గించుకుంటూ ఉంటే నీకు ఈ శృతుల జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. ఇది పెరిగినప్పుడు ఏమవుతుంది? ఈ పెరిగేదాని వలన ఉత్తమమైన జ్ఞానము, ఉత్తమ గుణగణాలు వస్తుంటాయి. పొట్టివాడు పొడుగవడు, పొడుగువాడు పొట్టి అవడు. శ్రీ విద్య వలన అంతర్ముఖముగా వాడిలో ఉన్నటువంటి సర్వము మార్పు చెందితే ఫిజికల్గా మారిపోతాడు. దానిని శంకరులు అనేక మంది మహానుభావులు వీటిని నిగూఢంగానే చెప్తున్నారు. మీరు గురుముఖంతోనే ఇవి తెలుస్తాయి, కానీ మీకు ఇవి చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. వాళ్ళ స్వ అనుభవంతో గురువులు, శ్రీ విద్యా గురువులు చెప్తారు. శంకరాచార్య వారు ఏమంటారు? దేవీం మహీం ఓ పరమేశ్వరి, సగుణాకార పరమేశ్వరి, మహీం మూలాధార కమసి మణిపూరే హుతవహం. ఇంకా చాలా ఉంటుంది. నువ్వు మూలాధారంలో ఉండి ఆ శ్రీదేవి అయినటువంటి నువ్వు చక్రాలలో ఉన్న నా రాగము, అష్టదరిద్రాలు, అష్ట కష్టాలు
ఇవన్నీ ఉంటాయి. నేను రాగము వలన తెలియక మాట్లాడుతున్నాను. రాగం వలన ఏం చేస్తున్నాను, శ్రీ విద్య గురించి కూడా కొంతమంది విమర్శలు చేస్తుంటారు. వాళ్ళు కావాలని చేయరు, రాగం వలన. దానివల్ల ఏమవుతుంది, అష్ట కష్టాలు, అష్టరోగాలు, అష్టశత్రువులు, ఇలా రకరకాలు ఉంటాయి. ఇలాంటివన్నీ చక్రాల్లో ఉంటాయి. వాటి ద్వారా వాడు ప్రవర్తిస్తూ ఉంటాడు. వీటిని నువ్వు దహించి వేస్తావు తల్లి అని చెప్తుంటాడు అన్నమాట ఆయన. షట్చక్రాల్లో ఉన్న సర్వ అవిద్యా కర్మలు తగలబెట్టే శృతి ప్రామాణిక మంత్రజ్ఞాన రహస్యములు ఆ మహానుభావుడు విధాలుగా తెలియజేశాడు. సర్వవర్ణముల వారు సంధ్యావందనమే గుప్త గాయత్రి అనబడే శ్రీ విద్య. గుర్తుపెట్టుకోండి, సర్వ వర్ణముల వారు మన వేదం చదువుకొని, వేద అంగములు చదువుకొని, వేద భాష్యం చదువుకొని, వేదాంగములు అంటే చాలామంది అంటారు, అవన్నీ మీరు నెట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. అవన్నీ చేసినటువంటి వాళ్ళు రోజు చేసే సంధ్యావందనం ఎలాంటిదో, మీరు సర్వవర్ణముల వారు శ్రీ విద్య గుప్త గాయత్రి అంటే సంధ్యావందనం లాంటిది, అది పూర్వాంగ ఉత్తరాంగాల పరంగా అని ఆ శంకరాచార్య వారు తెలియచేశారు. శ్రీ విద్యలో సర్వమంత్రములు కొంతమంది అంటారు, ఏమంటే గుప్త గాయత్రి మాత్రమే సత్యమా, మిగతావన్నీ వ్యర్థమేనా, మేము మూట కట్టి పక్కన పడేయాలని. వాళ్ళకి అవిద్య అజ్ఞానంతో మీరు మాట్లాడుతున్నారు. మీ గురువులను పట్టి కలవండి, తెలుస్తుంటాయి. ఇవి చెప్పటానికి లాంగ్వేజ్ ఉండదు. కొన్నిటికి రుచులు ఏ విధంగా చెబుతాము అలాంటి ఉంటుంది కొన్ని శ్రీ విద్య గుప్త గాయత్రి అంటే. ఇప్పుడు శృతి ప్రామాణిక శ్రీ విద్యా మంత్రాలు ఎందుకు చేయాలండి? నువ్వు పరమాత్మ అవటానికి చేయాలి. ఎందుకంటే ఎట్లా అవుతావండి? కల్పసూత్రములు అనేబడే గ్రంథము ద్వారా తెలుసుకో. 36 తత్వములు శ్రీ విద్యలో ఉంటాయి, అవి నీ శరీరంలో ఉంటాయి. ఇందులో 24 ఆత్మతత్వములు ఉంటాయి నీ బాడీలో. ఆ జ్ఞానము కొరకు శ్రీ విద్యా మంత్రములు చెయ్యాలి. విద్యా తత్వములు అనబడే అలౌకికమైన మంత్రశక్తుల జ్ఞానం 7 ఉంటాయి, అవి నీలో ఉంటాయి. 7 చక్రాలలో ఆ జ్ఞానం, అవి తెలుసుకోవటానికి చెయ్యాలి. ఆ జ్ఞానం కోసము ఉత్తరాంగ శ్రీ విద్య అనబడేది. తర్వాత పంచభూతముల తత్వములు నీలో ఉంటాయి, అవి తెలుసుకోవటానికి వాటి జ్ఞానం కొరకు చెయ్యాలి పంచదశి మంత్ర సాధన. తర్వాత గంధ రస రూప స్పర్శ శబ్దముల జ్ఞానం నీ శరీరములో నిద్రపోతున్న ఆ శబ్ద జ్ఞానం నీలో ఉంటుంది, అది తెలుసుకోవటానికి చెయ్యాలి. తర్వాత గృణ జిహ్వ చక్షు స్తోత్రము, ఇవన్నీ ఏంటనేది మీరు వివరంగా చూసుకోండి, మీ గురువులను అడగండి. వాటి జ్ఞానం తెలుసుకోవడానికి శ్రీ విద్యా మంత్రం చేయాలి. ఈ విధముగా శ్రీ విద్య సర్వమంత్రములు 36 తత్వములు, ఇంకా చాలా ఉంటాయి, 36 కొన్నే చెప్పాను. 36 తత్వములు తెలుసుకొని ఆ మంత్ర బలం చేత నువ్వేం చేయగలుగుతావు అనుకుంటున్నావు? ఆ మంత్ర బలం వలన సర్వ సంకల్పములు నెరవేరుతాయి. నువ్వు సపోజ్ ఎవరికన్నా సంతానం లేదు, నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి సంతానం కలగాలని నువ్వు తప్పించిపోతావో వాళ్ళకి సంతానం కలుగుతుంది. అందుకే గాంధారి చెప్పింది కదా శ్రీకృష్ణుడు విషయంలో కౌరవులతోటి, కృష్ణుడు పరబ్రహ్మ స్వరూపము, ఆత్మజ్ఞానం కలిగిన వాడు స్వతహాగా. అతను ఎవరికి సపోర్ట్ చేస్తే ఈ విశ్వం మొత్తం వాళ్ళకే సపోర్ట్ చేస్తుంది. అలాంటి విద్య శ్రీ విద్య అనబడే శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడే 192 మంత్రముల మణిహారం. అది 192 సామనాయ మంత్రములతో ఉన్న మణిహారం అది. కాబట్టి అది దుర్లభము, సర్వులకి ప్రాప్తం ఉన్నవాళ్లే చేయగలుగుతారు. కాబట్టి ఈ మంత్ర సాధన శ్రీ విద్య చేస్తేనే ఆ జ్ఞానం వస్తుంది. ఆ దేవత ఎలా ఉంటుందో మీకు ఇప్పుడు చెప్తాను. అతి ప్రాచీనమైన గురు పరంపరలోనే ఆ శ్రీ విద్య శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి కల్పాలములు ఉంటాయి. మనమేదో వంకాయలు బీరకాయలు కలిపి కూర వండినట్టు ఉండదు. అది శబ్దము, అర్థము, జ్ఞానము. ఏ దానికి ఏది కలపాలో తెలిసి ఉండాలి కదా. నీ ఇష్టం వచ్చినట్టు నువ్వేదో ఊహించుకుంటే ఏమవుతుంది? అధోగతి పాలవుతావు. శాస్త్రవచనము ఏదైనా సరే ఒక శబ్దాన్ని కలపాలి, ఛందోబద్ధంగా ఉండాలి. ఈ షడంగముల జ్ఞానం ఇవన్నీ తెలియాలంటే గురువుల ద్వారా తెలుసుకోవాలి. నువ్వేదో ఊహించుకొని
ఏదో మాట్లాడుకుని అది కరెక్టా ఇది కరెక్టా అంటే ఎవరు చెప్తారు? ఇవన్నీ వివరించి చెప్పలేరు కదా. స్వానుభవం ఉండాలి కదా. నీ దగ్గర స్వానుభవం లేనప్పుడు ఋతుంబరా జ్ఞానము సంప్రజ్ఞాన జ్ఞానం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఆ విధంగా సర్వశ్రుతులు ఏం తెలియచేసినాయండి? సర్వశ్రుతులు శక్తి ప్రణవములను తెలియచేసినాయి. సర్వ వేదాలు ఏం చెప్పినాయండి? ఓం చెప్పినాయి. తర్వాత వచ్చేసి ఈ లలితా సహస్రనామం కానీ ఈ యొక్క శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రిలో ఆ శ్రీచక్ర అర్చనలో ఉండే దేవతలన్నీ ఈ మొత్తం కలిపితేనే నవావరణ గుప్త గాయత్రి. ఓంకారము, శక్తి ప్రణవములు, గాయత్రి, పంచ ప్రణవములు ఇన్ని కలిసిన మణిమయ భూషణమైన హారమే శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి సనాతన గురు పరంపరలో మాత్రమే లభ్యమవుతుంది. కాబట్టి దాని గురించి తెలుసుకోవాలన్న అర్హత ఉండాలి కదా. అర్హత లేకుండా 70 ఏళ్ళ ముసలివాడికి 20 ఏళ్ళ అమ్మాయి నుంచి పెళ్లి చేస్తే ఏం చేస్తాడు? ఆ విధంగా ఉంటుంది. మీరు అజ్ఞానులు అవిద్యాపరులు వీటి గురించి తెలుసుకోవాలి, మేము అది చేయాలనుకుంటున్నాం ఇది చేయాలనుకోవటం అంటే అది ఆ విధంగా ఉంటుంది. అది అంత విశిష్టమైనటువంటిది అన్నమాట. ఈ మొత్తం కల్పము చేయు అర్హత ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడి సర్వకల్పము చేయే అర్హత ఎప్పుడు వస్తుంది? పూర్ణ దీక్ష అయిన వాళ్ళకు వస్తుంది. పూర్వాంగ ఉత్తరాంగాలుగా మీరు ఇవన్నీ చేసుకుంటే అప్పుడు వాళ్ళకి అది వస్తుంది, లేకపోతే రాదు. కాబట్టి రాగస్వరూప పాశ్చాడ్య అనబడే దేవత ఎలా ఉంటుంది? ప్రతి నామము గురించి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఒక అతి ప్రాచీనమైన బ్రహ్మపుత్ర అనబడే ఖగోళ శాస్త్ర గ్రంథములో ఈ యొక్క సర్వశృతులు ఓంకారము స్వరూపమైన వేదముల యొక్క స్వరూపం తెలియచేయటం జరిగింది. దాంట్లో ఖగోళ శాస్త్రం రీత్యా ఎట్లా అండి? అది ఏంటంటే ఖగోళ శాస్త్రం రీత్యా అంటే ప్రకృతి పంచభూతాల పరంగా కూడా తీసుకోవాలి. ఏమని చెప్తుందంటే, మీరు ఓ పెన్ను కాగితం తీసుకొని రెడీగా పెట్టుకోండి, అకారము రాయండి, దాని పక్కన సగము ఆ రాయండి, సగము ఆ, దాని పక్కన ఊ రాయండి, దాని పక్కన ఓంకారంలో అని వస్తుంది కదా సౌండ్, అది రాసుకోండి. 4 అయినాయి. అర్థమైందండి? వీటిని ఈ 4 మధ్యలో రాసినటువంటి అర అని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అంటారు. అర్థమైందా? ఆ రూపం అలా ఉంటుంది. ఏ రూపం అండి? అకార ఉకార మకారముల సగుణాకార రూపం అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభితలాగా ఉంటుంది. మరి 3 ఉంటేనే వేదము అనబడే ఓము. వీటిని శృతుల ప్రామాణికంగా శంకరుల వారు శివుడు అని చెప్పాడు ఓముని. మీకు అర్థం అవ్వాలి అలంకారంగా చెప్పిన మాటలు ఇవి. కానీ విష్ణువు కాదా అండి, అది కాదా ఇది కాదా, మళ్ళా మీరు అసందర్భ ప్రలాపం చేసుకోవద్దు. మీకు అర్థం అవ్వటం కోసం శివుడు అంటే శోభములు ఇచ్చేవాడు. కాబట్టి ఈ ఓము అనబడేటువంటిది శవముతో సమానము. అర్థమైందండి? ఓము శవముతో సమానము. శివుడు శవం అంటే శివుడు ప్రాణము లేని ఒక కళేబరము. ఈ అకార ఉకార మకారములలో ఉన్న అర అయిన అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అనబడే దేవత అంటే ఆ నామం చెప్పారంటే దాన్ని మీరు ఎలా ఊహించుకోవాలంటే ఈ దేవత ఈ రాత్రి పూట ఈ అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత అని సూర్యుడు ఆకాశంలో చంద్రుడు ఉంటాడు కదా, అర్ధచంద్రుడు. ఆ అర్ధచంద్రుడు వచ్చేసి సర్వభూమి మీద ఒక స్త్రీ ఆకారంలో ఒక స్త్రీ కూర్చొని ఉంటే యావత్ భూమండలం మీద ఆమె తల మీద ఉన్నటువంటి ఈ అర్ధచంద్రుడిని అష్టమి చంద్ర విభ్రాజ అంటారు. ఆ రూపమే శక్తి స్వరూపము. ఆ శక్తి ఓములో ఉంటేనే ఓంకారము పరబ్రహ్మం అవుతుంది. ఆ ఓంకారంలో ఈ శక్తి లేకపోతే అకార ఉకార మకారములతో కూడిన అష్టమి చంద్ర విభ్రాజ అనబడే సగము ఆ లేకపోతే ఆ ఓంకారము కూడా శవముతో సమానము. ఇవి నిగూఢమైన రహస్యములు శంకరుల వారు తెలియచేశారు. తర్వాత వాటి గురించి ఏంటంటే మరి
ఉపయోగం ఏంటంటే ఆ నాదము నుండియే. ఏ నాదము నుండి? అకార ఉకార మకారం ఓంకారం చెప్పించినప్పుడు వస్తాయి కదా, శక్తి ప్రణవములు అంటారు కదా, వీటిని కూడా ఈ నాదము నుండి పరా పశ్యంత మధ్యమ వైఖరి అనే రూపములు ఏర్పడతాయి. సర్వవర్ణ పద వాక్యాదుల ప్రపంచమే ఈ అష్టమి చంద్ర విభ్రాజ అనబడే రూపము. తర్వాత వచ్చేసి ఈ ఈ యొక్క ఓంకారంలో ఉన్న వీటి సంయోగమే, కలవటమే. మీకు పరిపరి విధములుగా నిగూఢముగా చెప్పినవి నేను విడదీసే చెప్తున్నాను. సౌందర్యాలలో తీసుకుంటే ఇందాక చెప్పిన శ్లోకం ప్రకారం కూడా అక్కడ కూడా ఇదే ప్రణవం అవుతుంది. ఏమో కలిస్తేనే ప్రణవము. ఈ అవియే ఈ మొత్తం ఈ మూడిటిని హరిహర విరించులు అంటారు. అంటే బ్రహ్మ, హరిహర బ్రహ్మాదులు వాటి యొక్క దేవతలు. ఆ హరిహర బ్రహ్మాదుల యొక్క దేవతలు అగ్ని, వాయు, సూర్యులు. వాటి ఋషులు ఎవరు? వాటిని ఋషులు అంటారు. గాయత్రి, త్రిష్టు, జగతి ఛందస్సులు, సర్వఛందస్సులు. రక్తము, శుక్ల, కృష్ణములు వాని వర్గములు. జాగృత, స్వప్న, సుషుప్తులు వాని అవస్థలు. ఇవేటివి? ఓంకారంవి. ఓంకారంతో కూడిన పంచదశి. పంచదశి అంటే ఎప్పుడైతే నువ్వు అనే శబ్దం వస్తుందో అందులో ఇవన్నీ ఉంటాయి. అది దీని యొక్క నిగూఢ పదబంధనములు. తర్వాత భూమి, అంతరిక్ష, స్వర్గములు వాటి స్థానములు. తర్వాత ఉదాత్త, సుదాత్త, స్వరితములు వాటి స్వరములు. అంటే వేదమంత్ర సూక్తులు పలుకుతారు కదా, వాటి యొక్క గురించి. ఋగ్యజు, సామములు దానబడే వేదములు కూడా ఇందులోవే. గార్హపత్యగ్ని, హవనీయ, దక్షిణాగ్నులన్నీ ఇవే. ప్రాహణ, మధ్యాహ్న, పరాహణములు ఇవే. వాటి కాలము ఇదే. సత్వరజసము సమస్త గుణములు ఇదే. సృష్టి స్థితి సంహారములు ఇదే. ఇదంతయు శక్తియుక్తమైన శివుడు అనబడే ఓం ద్వారా జరుగుతుంది. ఈ మొత్తం సిస్టమే శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడేది. ఇప్పుడు మీకు చెప్పినవి మొత్తం గాయత్రిలో ఉంటాయి, గుప్త గాయత్రిలో ఉంటాయి, ఓములో ఉంటాయి, శక్తి ప్రణవములో ఉంటాయి. ఇంతకు మించిన మంత్రం విశ్వములో ఎక్కడ ఉన్నది? కాబట్టి శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి మాత్రమే సత్యము, నిత్యము, శాశ్వతమైనటువంటిది. అయితే అది తెలుసుకోవాలి అంటే పెళ్ళి ఎప్పుడు చేస్తారో పిల్లవాడికి వయసు యవ్వనం వచ్చినా చేస్తారు కదా. వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళప్పుడు పెళ్లి చేయరు. చేస్తే ఏం చేయాలో తెలియదు కదా. ఈ గుప్త గాయత్రి ఎప్పుడు తెలుసుకోవాలి? రోజు ఒకటి చెప్తున్నాం కదా, ఒకటి చేసుకోవచ్చు. ఎందుకని? మొత్తం మణిమయమైనటువంటి మొత్తం మెల్ల వేసుకోవట్లేదు కదా. నువ్వు గురువు దగ్గరికి వెళ్ళి నేనేం చెప్తున్నాను, గురుముఖతానే నేర్చుకోమంటున్నా. ఎందుకని? శబ్ద అర్థముల జ్ఞానం మీకు తెలియదు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ప్రతినామానికి చెప్పలేను కదా. ప్రతిసారి ఇవంత వివరంగా ప్రతిదానికి చెప్పలేమన్నప్పుడు ఏం చేస్తాము? ఒకదానికి చెప్తాము, దాన్ని ఆ వీడియోలో వచ్చేసి ఎవరికి వాళ్ళు దాన్ని చూసుకుంటుంటే అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి శ్రీ విద్య పూర్వాంగోత్తరాంగ మంత్రములు చేస్తేనే ఈ శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడే సర్వమైనటువంటి కల్పము వస్తుంది చేయటానికి. మరి మేము ఏదైనా ఒక మంత్రం చేసుకుంటున్నామంటే దానికి ఇది చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఎందుకని? ఆ దేవత, నువ్వు ఏ దేవతను చేస్తున్నావు ఆ దేవత అంశ ఇందులో ఉంది. ఇప్పుడు చెప్పాను కదా ఇవన్నీ. ఈ విధమైనటువంటి శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనబడేదైనా లలితా సహస్రనామం చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఎందుకని అంటే ఆమె కదా మీకు ఇందాక రూపం, ఆకారం చెప్పాను కదా. మీరు ఒక్కసారి కళ్ళు మూసుకొని సాయంత్రం పూట ఎప్పుడన్నా సూర్యుడు లేనప్పుడు కూర్చుంటే ఈ విశ్వం మొత్తం ఒక ఆకారం కూర్చున్నట్టుగా భావించండి. ఆ ఆకారం తల మీద ఈ చంద్రుడు ఇలా ఉన్నాడు చూడండి, మీకే అర్థమవుతుంది. అదే రూపములు ఉపనిషత్తులు చెప్పినవి. స్వస్తి.